పాపం పండుతోంది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో నిందితులకు శిక్ష పడింది. ఇక 2008 ముంబై పేలుళ్ల కేసులో కీలక పరిణామం తెరపైకొచ్చింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ తహూర్ రాణా భారత్కు చిక్కాడు. అమెరికాలో నక్కిన లష్కర్ ఉగ్రవాది తహూర్ రాణా భారత్కు చిక్కాడు. భారత్కు అప్పగించవద్దని అమెరికన్ కోర్టులను ఆశ్రయించిన రాణాకు న్యాయస్థానాల్లో చుక్కెదురైంది. ముంబై పేలుళ్ల కేసులో కీలక సూత్రధారిగా ఉన్న అతన్ని భారత్కు అప్పగించింది అమెరికా. ఆర్మీకి చెందిన ప్రత్యేక విమానంలో భారత్కు తరలించింది. 26/11 ముంబై పేలుళ్లకు సంబంధించి రాణాను ప్రశ్నించేందుకు ఎన్ఐఏ సిద్ధమైంది. రాణాను భారత్కు అప్పగించిన క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో అత్యున్నత సమీక్ష నిర్వహించారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు దోవల్తో సమావేశంలో పాల్గొన్నారు. అమెరికా కోర్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు జైశంకర్. తహూర్ రాణా పాకిస్తాన్కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబై దాడుల్లో కీలక సూత్రధారిగా ఆరోపణలున్నాయి. లాస్ ఏంజలస్ జైల్లో ఉన్న అతన్ని తమకు అప్పగించాలని భారత్ కొంతకాలంగా తీవ్ర ప్రయత్నాలు చేసింది. తనను భారత్కు అప్పగించవద్దంటూ ఫెడరల్ కోర్టులతో పాటు శాన్ ఫ్రాన్సిస్కోలోని యుఎస్ కోర్టును సైతం ఆశ్రయించాడు రాణా. కానీ న్యాయస్థానాల్లో అతడికి చుక్కెదురైంది. ఎట్టకేలకు అతన్ని భారత్కు అప్పగించారు. ముంబై పేలుళ్లలో మాస్టర్ మైండ్ గా భావిస్తున్న పాకిస్తాన్ అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో రాణాకు సంబంధాలున్నాయని ఎన్ఐఏ ఇప్పటికే గుర్తించింది. 26/11 దాడికి ముందు హెడ్లీ 8 సార్లు భారత్లో పర్యటించారు. ఆ టైంలో రాణా హెడ్లీ మధ్య 231 సార్లు సంప్రదింపులు జరిపినట్టు ఎన్ఐఏ పేర్కొంది.